ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. నిన్న భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో తెలంగాణ, వరంగల్కు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు కీలక నేతలు కూడా మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. మనోజ్ పేరుతో ₹1 కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా దండకారణ్యం ప్రాంతం కాల్పుల మోతతో అట్టడికిపోతుంది. ఇటీవల బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో జరిగిన ఆపరేషన్లో కూడా పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే మరోసారి 10 మంది మావోయిస్టులు మృతి చెందడంతో పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లా దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్ లో 10 మంది కీలకమైన మావోయిస్టులు మృతి చెందినట్టు మనకు సమాచారం వస్తుంది. మృతుల్లో వరంగల్ కు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మనోజు, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు హతమైనట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. మనోజ్ పై కోటి రివార్డు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరికొందరు కీలకమైన మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా సంబంధించి దండకారణ్యంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు, మావోయిస్టులకు సంబంధించినటువంటి డెన్ ప్రాంతాన్ని కూడా భద్రతా బలగాలు గుర్తించినట్టు తెలుస్తుంది. ఏకకాలంలో వాళ్ళ మీద దాడులు చేయడం, ఎదురు కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో కీలకమైన మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో వరంగల్ కు చెందినటువంటి కేంద్ర కమిటీ కీలకమైన సభ్యుడు మనోజ్ కూడా ఉన్నాడు. అతని మీద ₹1 కోటి రివార్డు కూడా ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు భద్రతా బలగాలు కూడా అప్రమత్తం కావడం జరిగింది. అసలు ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆ దండకారణ్యంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. దండకారణ్యం మొత్తాన్ని కూడా జల్లెలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య అయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ సందర్భంలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.